ఇది సాధారణ ప్రవక్త ధరించే వస్త్రం కాదు. చెప్పొద్దు, నాకు ఇవ్వు, నేను చెప్తున్నాను. దీని కొరకు చీట్లు వేసుకుందాం, ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. నీ అదృష్టవంతుడు, దీంతో ఏం చేస్తావు? యూదుల రాజు అని రాయబడిన విలాసం ఆయన తలకు పైగా పెట్టిరి. నీవు యూదులకు రాజువైతే నిన్ను నీవే రక్షించుకో. నీవు మెస్సయ్యవు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. నువ్వు దేవునికి భయపడవా? నువ్వు అదే శిక్ష అనుభవిస్తున్నావు. నువ్వు నేరస్తుడివి. ఈయన ఏ నేరం చేయలేదు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో యేసు. నేడు నిశ్చయముగా నీవు నాతో పరదైసులో ఉందువని చెప్పుచున్నాను. అప్పుడు దాదాపు మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు దేశం అంతటా చీకటి కమ్మెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు మధ్యకి చినిగెను. తండ్రి, నీ చేతులకి నా ఆత్మను అప్పగించుచున్నాను. శతాధిపతి జరిగినది చూచి ఈయన నీతిమంతుడని చెప్పి దేవుని మహిమపరిచెను. దేవునికి సమస్త మహిమ. తప్పక ఈయన నీతి గలవాడే. అరిమత్తె యోసేపు అను నీతిమంతుడొకడుండెను. ఇతడు వారు చేసిన ఆలోచనలకు అంగీకరించక దేవుని రాజ్యం కోసం కనిపెట్టి ఉండినవాడు. అతను పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడిగి దాని కిందకి దింపి విశ్రాంతి దినానికి ముందుగానే తొలచిన రాతి సమాధిలో ఉంచెను.
అనుమతిస్తే ప్రభు దేహం వెంట మేము వస్తాం. అందరూ రావచ్చును. రండి, విశ్రాంతి దినం దగ్గరకొచ్చింది. కొందరు స్త్రీలు ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని యేసు సమాధి దగ్గరకు రాగా సమాధి వాకిట ఉంచబడిన రాయి దొర్లించబడి ఉంది. వారు లోపలికి చాలా ఆత్రంగా వెళ్లినారు, కాని ప్రభువైన యేసు దేహం వారికి కనిపించినందున ఆశ్చర్యపోయారు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలోనున్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేచునని ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. వినండి, రాయి దొరింపబడి ఉంటే మేము చూసాం. మేము లోపలికి వెళితే ప్రభు శరీరం అక్కడ కనిపించలేదు. ఏంటి కనిపించలేదా? అదో మాకిద్దరు మనుషులు కనిపించారు. సూర్యుని వలె ప్రకాశిస్తున్న దేవదూతలు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు అని మాతో చెప్పారు. ఇది నిజం. నమ్మండి, మమ్మల్ని నమ్మండి. వారిని మేము చూసాం. మీరు కూడా వెళ్ళి ప్రత్యక్షంగా చూడండి. సమాధి ఖాళీగా ఉంది. మన ప్రభు వెళ్ళిపోయాడు. పేతురు, నువ్వు మమ్మల్ని నమ్మాలి. యేసు తన 2 శిష్యులకు కనిపించాడు. వారు సంతోషంతో మిగతా శిష్యుల దగ్గరకు వచ్చారు. ప్రభువు సజీవుడే లేచి ఉన్నాడు. ఆయన సీమోనుకు కనిపించాడు.